ఆదివాసీల మూలాలు దెబ్బతినకుండా అస్తిత్వం కోసం నిరంతరం పోరాడుతూనే ఉండాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓయిలో ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ ఉత్సవాల్లో భాగంగా ఆదివాసీలు తమ సాంస్కృతిక నృత్యాలతో ఆటపాటలతో ఓయో ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఉత్సాహంగా సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీలు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడాలని, ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో భారత రాజ్యాంగం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. దాంతో రాజ్యాంగ ఫలాలు అందరికీ అందకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మన మూలాలు, మన జాతి యొక్క గొప్పతనం, మన కల్చర్, మన జీవన విధానాలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాటిని కాపాడుతూ మన మూలాలు ఉంటేనే మన అస్తిత్వం. మరి అవి మొత్తం కంప్లీట్ గా మనం మర్చిపోయినప్పుడు మనము ఆదివాసులం అని చెప్పుకునేటువంటి అవకాశం, ఐడెంటిటీ కూడా ఉండదు. కాబట్టి ఈ రోజు వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దిక్కు దేశంలో చూస్తే భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగమే లేకుంటే మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు ఇంకా మనలాంటి వారికి అందనంత దూరంలోనే ఉన్నాయి. అందుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు కూడా వాటిని అందించాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉన్నది.